థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, లివ్ ఫర్ ఇట్, ఫైనల్లీ యూ విల్ గెట్ ఇట్. స్వామి వివేకానంద యువతకు ఇచ్చిన సందేశం ఇది. ఈ సందేశం వివేకానందుడు భగవద్గీత నుంచి స్వీకరించారు. పైన చెప్పబడిన ఈ వాక్యాలు దేని గురించి అంటే ధ్యానము, దాని ఫలితాల గురించి. ఒకడు సైంటిస్ట్ అవ్వాలనుకుంటాడు. అవ్వాలి అనుకుంటే సరిపోతుందా? అనుక్షణము దాని గురించే ఆలోచిస్తూ దాని గురించే ప్రయత్నం చేస్తూ ఉంటే చివరకు అది అయి తీరతాడు. ఒకడు యాక్టర్ అవ్వాలనుకుంటాడు. దాని గురించే తపన పడుతూ ఉంటే అది అవుతాడు. చాలామంది మనం ఫలానా కాలేకపోయామే అని మథన పడుతూ ఉంటారు. పడుతూ అయినవాడిని చూసి వాడికి అదృష్టం ఉంది, నాకు దురదృష్టం ఉన్నది అని బాధపడుతూ ఉంటారు. అయినవాడికి కానివాడికి ఒకటే తేడా. అయినవాడు ఆ పని గురించి ఆలోచించాడు. ఆ ఆలోచించడం కూడా ఎలా ఆలోచించాడు? అతడు తినడు, పడుకోడు, వేరొక దాని మీద ధ్యాస లేదు. ఒకటే లక్ష్యం. తను ఏదైతే అనుకున్నాడో అదే, దానిని సాధించేదాకా వదలడు. సాధించలేని వాడి ఆలోచన ఇలా ఉండదు. అది కోతిలాగా శాఖాచంక్రమణం చేస్తూ ఉంటుంది. అది బాగా చేయొచ్చా, ఇది బాగా చేయొచ్చా, ఏదైతే బాగా ఉంటుంది, ఇది అవుతుందా అవ్వదా, ఇట్లా రకరకాలుగా అతడి ఆలోచనలు మారుతూ ఉంటాయి. మరి ధ్యానం అంటే ధ్యేయ వస్తువు మీద జ్ఞాన ప్రసారము ధ్యానము. మనం జీవితంలో ఏదైనా సాధించామంటే అది ధ్యానం వల్లనే. ఒక్కసారి మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. డబ్బు, హోదా, బంగళా, కారు, నౌకర్లు ఇవన్నీ ధ్యానం వల్లనే. ధ్యానం అంటే దాని గురించి ఆలోచించాము, దాని గురించే కలలు కన్నాము, దాని గురించే బ్రతికాము. ఇక్కడ మన ధ్యేయ వస్తువులు ఏమిటి? ఈ ధ్యేయ వస్తువులన్నీ కూడా లౌకికమైనటువంటివి. డబ్బు ధ్యేయ వస్తువు అయితే దాని గురించి ధ్యానం చేస్తే అది వచ్చింది. హోదా అది ధ్యేయ వస్తువు, దాని గురించి ధ్యానం చేస్తే అది వచ్చింది. బంగళా, కారు, నౌకర్లు ఇవన్నీ కూడా లౌకిక వస్తువులు. వీటి గురించి మనం ధ్యానం చేశాము, అది వచ్చింది మనకు. అంటే లౌకిక సంకల్పాలు మనిషికి ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాయి. అది తీర్చుకోవడం కోసం మనిషి మల్లగుల్లాలు పడుతూనే ఉంటాడు. యువకుల విషయానికి వస్తే యువకులు ఎప్పుడు కూడా డిఫైనింగ్ కెరీర్ పాత్ అండ్ అచీవింగ్ గోల్స్, ఈ విషయాల గురించి మనం ఈనాడు ఎక్కువగా యువకులకు చెప్తున్నాం. వాళ్ళ మీద ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతున్నది. వాస్తవానికి భావనలకు మధ్య దూరం పెరిగిపోతున్నది. దానివల్ల స్ట్రెస్ అధికమవుతున్నది. ఎక్స్పెక్టేషను, రియాలిటీ, స్ట్రెస్. మన ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది, మన రియాలిటీ ఇంకొకటి ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడా స్ట్రెస్గా జన్మిస్తున్నది. ఎక్స్పెక్టేషన్ మైనస్ రియాలిటీ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్. ఈ లౌకిక విషయాల గురించి ఆలోచించే బదులు మనిషి అలౌకిక విషయాల గురించి ఆలోచిస్తే, అంటే హూ యామ్ ఐ, నేను ఎవరు, ఈ డబ్బు, హోదా, కారు, బంగళా వీటన్నిటినీ సాధించాలి అనే దానికి బదులుగా నేనెవరో తెలుసుకోవాలి, నేను ఎవరో తెలుసుకోవాలి అని మనిషి ధ్యానం చేస్తే అప్పుడు నేను గురించిన వాస్తవం, నేను గురించిన భావం, మనం ఆలోచించేది ఒకటే అవుతున్నది. అంటే ఇక్కడ వాస్తవము, భావన ఒకటే అయిపోయాయి. అప్పుడు ఒత్తిడి అంటే అదే స్ట్రెస్ సున్నా అవుతున్నది. అందుకే ధ్యానం వల్ల, అలౌకిక విషయాల గురించి చేసేటువంటి ధ్యానం వల్ల ఒత్తిడి మాయమవుతుంది అని చెప్తారు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యాశ్చధికో యోగి తస్మాత్ యోగీ భవ అర్జున. ఏదైనా ఒకదానిని గురించి తపిస్తూ ఉండటమే తపస్సు చేయటం. అలా శాస్త్రజ్ఞాన సముపార్జన చేసేవాడికంటే, తపస్సు చేసి వానికంటే ధ్యానయోగి ఉత్తముడు. అందుకే నీవు యోగివే అయిపో అర్జున
అని చెప్తున్నారు పరమాత్మ. ధన్యుణ్ణి. నమస్కారం.